ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక క్యాడర్ ఖరారుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించింది. రాష్ట్రాన్ని 6 జోన్లు, మల్టీ జోన్లుగా విభజించింది. వేతనం ఆధారంగా జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయిలో పోస్టులు ఇవ్వాలని నిర్ణయించింది. 95% పోస్టులు స్థానికులకు, మిగిలిన 5% ఇతరులకు ఇవ్వాలని నిశ్చయించింది. వరుసగా 4 ఏళ్లు నివాసం లేదా చదువు ఆధారంగా స్థానికత ఖరారు చేయనున్నారు. ఏపీ సచివాలయం, హెచ్ఓడి ఆఫీసులు రాష్ట్ర స్థాయి సంస్థలకు మినహాయింపు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక క్యాడర్ ఖరారుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించింది. రాష్ట్రాన్ని 6 జోన్లు, మల్టీ జోన్లుగా విభజించింది. వేతనం ఆధారంగా జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయిలో పోస్టులు ఇవ్వాలని నిర్ణయించింది. 95% పోస్టులు స్థానికులకు, మిగిలిన 5% ఇతరులకు ఇవ్వాలని నిశ్చయించింది. వరుసగా 4 ఏళ్లు నివాసం లేదా చదువు ఆధారంగా స్థానికత ఖరారు చేయనున్నారు. ఏపీ సచివాలయం, హెచ్ఓడి ఆఫీసులు రాష్ట్ర స్థాయి సంస్థలకు మినహాయింపు ఇవ్వనున్నారు.